రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. కల్తీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల పలు షాపులు, హోటళ్లకు నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజలకు ఇచ్చే ఆహారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, హాస్టల్స్ లోనూ ఫుడ్ చెక్ చేస్తున్నారు. తాజాగా మాదాపూర్లోని ఓ హాస్టల్లో తనిఖీలు జరిపారు. FSSI లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. హాస్టల్స్ లో గడువు మిగిలిన ఆహార పదార్థాలను గుర్తించారు. హాస్టల్ యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ రేవంతి, లాస్ట్ 2 months నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ కంటిన్యూయస్గా రైడ్స్ చేస్తున్నారు. సో 2 months బ్యాక్ అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు హెల్త్ మినిస్టర్ దామోదర ఇద్దరు కూడా రివ్యూ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులందరితోటి రివ్యూ మీటింగ్ చేసి వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే చాలా వరకు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ ప్రమాణాలు పాటించట్లేదని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కానీ గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత ఉండాలో అంతమంది లేకపోవడంతో అప్పట్లో వీటిపైన నిఘా లేకుండా పోయింది. సో దీనివల్ల ఎక్కువగా ఏ రెస్టారెంట్ కానీ, హోటల్స్ కానీ, పబ్బులు కానీ, అలాగే హోటల్స్ ఇవేవి కూడా ఫుడ్ ప్రమాణాలు పాటించట్లేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో సో అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ ఇద్దరు కూడా రివ్యూ చేసి వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. సో ఈ లాస్ట్ 2 months నుంచి వీళ్ళు కంటిన్యూయస్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో మొదట పబ్స్ పైన రైడ్ చేశారు. సో హైదరాబాద్లో ఉన్న పబ్ల పైన రైడ్స్ చేసి ముఖ్యంగా ప్రముఖంగా ఉన్న పబ్స్లో చాలా వరకు మిగిలిపోయిన ఫుడ్ను కూడా తిరిగి నెక్స్ట్ డే వాళ్ళు సర్వ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇదే కాకుండా ఎక్కువగా ఫుడ్ కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వీళ్ళు దానిలో సర్వ్ చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇదే కాకుండా కుక్స్ కూడా సరిగా లేరు. అలాగే అన్హైజీనిక్, కిచెన్లో కూడా అంత అన్హైజీనిక్ ఉంటుంది. అలాగే మీట్ కూడా, అంటే చికెన్ కానీ మటన్ కూడా అదంతా కూడా పాడైపోయిన దాన్ని తిరిగి మళ్ళీ వేడి చేసి వాళ్ళకే పెడుతున్నట్లు గుర్తించారు. సో ఆ తర్వాత ఆ టైంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాలో ఉన్న 14 పబ్లకు నోటీసులు ఇచ్చారు. దీనిలో 6 పైన కేసులు పెట్టారు. ఇంకొన్నిటిపైన సీజ్ కూడా చేశారు. వాటి కిచెన్ను కూడా సీజ్ చేశారు. సో ఆ తర్వాత పబ్లు అయిపోయిన తర్వాత రెస్టారెంట్ల పైన డ్రైవ్స్ చేశారు. మనం సిటీలో ఫేమస్ అనుకుంటున్న చాలా వరకు మనకు బిర్యానీ బాగుంటుంది, లేకపోతే వేరే ఫుడ్ బాగుంటుంది అనుకుంటున్న మెయిన్ రెస్టారెంట్స్ కూడా సరైన ఫుడ్ ప్రమాణాలు పాటించట్లేదని ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన రైడ్స్లో దొరికింది. ఇటు షాబాద్ కానీ, పిస్తా హౌస్ కానీ, కృతంగా కానీ, ఇట్లాంటి చాలా వరకు రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదు. వీళ్ళు ఎక్కువగా ఫుడ్ కలర్, లుక్ బాగుండడానికి, ఎందుకంటే చూస్తే లుక్ బాగుండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింథటిక్ ఫుడ్స్ వాడుతున్నారు. ఇక దీనిలో యూజ్ చేసే సాస్ అవన్నీ కూడా వాటి డేట్ అయిపోయిన తర్వాత కూడా, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా వాటన్నిటిని యూజ్ చేస్తున్నారు. ఇదే కాకుండా అటు కిచెన్లో పనిచేసేవారు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతోటి పనిచేస్తున్నారు. సో వాళ్ళంతా ఒకవైపు గుట్కాలు తినుకుంటానే మరోవైపు ఈ ఫుడ్ అంతా కూడా వంట చేస్తున్నారు. సో అదే వేస్తున్నారు. వాళ్ళు ఆ హెడ్ క్యాప్స్ యూజ్ చేయట్లేదు, ఎట్లాంటి హ్యాండ్స్కి గ్లౌజ్ యూజ్ చేయట్లేదు, అలాగే ఎట్లాంటి మాస్కులు పెట్టుకోవట్లేదు. వాళ్ళు అలాగే అన్హైజిక్గా ఉంటూ వాళ్ళు అలాగే ఫుడ్ సర్వ్ చేసి డైరెక్ట్గా దానిపైన కొంచెం కలరింగ్ వేసి, పైన యాడ్ ఆన్స్ వేసి, టాప్అప్స్ వేసి తీసుకొచ్చి డైరెక్ట్గా కస్టమర్స్కి ఇస్తున్నారు. వాళ్ళు ఫుడ్ చూడడానికి బాగుంది కదా అని తింటున్నారు. కానీ దాని వెనకాల ఉన్నదేంటి, అసలు అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా నిజంగానే బాగున్నాయా లేకపోతే ఎక్స్పైరీ అయిపోయినాయా, అవి కూడా కస్టమర్స్కి తెలియట్లేదు. వన్స్ ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి రైడ్ చేసిన తర్వాత ఈ ప్రధాన రెస్టారెంట్స్ కూడా సరైన ప్రమాణాలు పాటించట్లేదని తెలిసింది. ఆ తర్వాత నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని బేకరీల పైన కూడా రైడ్స్ చేశారు. కొన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన కూడా రైడ్స్ చేసి అవన్నీ కూడా ప్రమాణాలు పాటించట్లేదని చూశారు. ఇక ఇవే కాకుండా రీసెంట్ టైంలో ఎక్కువగా ఇటు కూకట్పల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాల్లో ఈ పీజీ హాస్టల్స్ కానీ లేకపోతే హాస్టల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో వాటిలో ఫుడ్ సరిగా ఉండట్లేదు, ఫుడ్ మాకు సరిగా పెట్టట్లేదు అంటే వాళ్ళంతా కంప్లైంట్స్ చేయడంతో ఇటు ట్విట్టర్ కానీ లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారుల కంప్లైంట్స్ రావడంతో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఈరోజు, నిన్న 2 రోజుల పాటు ఇటు మాదాపూర్ అలాగే కూకట్పల్లి ఏరియాలో ఉన్న చాలా వరకు హాస్టల్స్లో వీళ్ళు తనిఖీలు చేశారు. సో దాంట్లో వీళ్ళు గుర్తించింది ఏంటంటే వీళ్ళు దాంట్లో యూజ్ చేసే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయినాయి ఉన్నాయి. అలాగే
దానిలో దోశ వేసే దోశ ప్లేన్ కానీ ఆ ప్యాన్ కానీ అవన్నీ కూడా రస్ట్ బట్టి ఉన్నాయి, అవన్నీ కూడా ఆ చిలుం బట్టి ఉన్నాయి, అది యూజ్ చేయడానికి లేదు కానీ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే కిచెన్ అంతా కూడా హైజెనిక్గా ఉంటుంది. ఇదే కాకుండా అందులో పనిచేసే వాళ్ళు కూడా సరిగా ఉండట్లేదు, వాళ్ళు ఎట్లాంటి హెడ్ క్యాప్స్ యూజ్ చేయట్లేదు. అలాగే దీంతో పాటు అందులో యూజ్ చేసే కూరగాయలు కానీ ఆనియన్స్ కానీ అవన్నీ కూడా ఖరాబ్ అయినాయి. ఆ ఖరాబ్ అయినాయి ఇటు వీళ్ళకు మార్కెట్లో తక్కువ ధరకు వస్తాయి కాబట్టి వాటిని తెస్తున్నారు, వాటితోటి వంట చేస్తున్నారు, వాళ్ళకి పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మొత్తంలో వంట చేస్తారు, ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళైనా పీజీలో ఉన్నవారు. సో కొంతవరకు ఈ ఖరాబ్ అయినవి కూడా తెచ్చి తక్కువ ధరకు వస్తాయని తెచ్చి వాటితోటే వంట చేస్తున్నారు, పెడుతున్నారు. సో దీంతో చాలా వరకు ఎవరైతే ఫుడ్ తింటారో వాళ్ళకు చాలా వరకు ఇటు స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ లేకపోతే చాలా వరకు ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఇవన్నీ అవుతున్నాయి. సో ఎక్కువ వరకు బయటికి రాకపోయినా వన్స్ కిచెన్కి వెళ్ళి చెక్ చేస్తే ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈ ఫుడ్ మొబైల్ ల్యాబ్స్ ద్వారా 180 to 200 వీళ్ళు శాంపిల్స్ తీసుకొని, అంటే అన్ని ఇటు ఫుడ్ సేఫ్టీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ తీసుకొని వాటిని టెస్ట్ చేయాలంటూ కూడా గవర్నమెంట్ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశించింది. దీంతో వీళ్ళు అన్ని తిరిగి అన్నిటి దగ్గర వాళ్ళు శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తున్నారు. దానిలో ఏవైతే టెస్ట్ చేసిన దానిలో ఫుడ్ బాగాలేని వచ్చిన వాటికి కొన్నిటికి నోటీసులు ఇస్తున్నారు, ఇంకొన్నిటిపైన కేసులు పెడుతున్నారు, కొన్ని కిచెన్లను సీజ్ చేస్తున్నారు. సో మొత్తానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక స్టెప్ ద్వారా లాస్ట్ 2 months నుంచి ఈ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిలో జరిగే అన్హైజీనిక్ అంతా కూడా బయటపడుతూ వస్తుంది. ఇటు శ్రవంతి.